ఇటు హుస్సేన్ సాగర్ జలాశయం నిండు కుండను తలపిస్తోంది. పైనుంచి వరద ప్రవాహం పెరగడంతో దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో 1850 క్యూసెక్లు వస్తుంటే నీటి నిర్వహణలో భాగంగా 1600 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను సందర్శించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ వరద ప్రవాహానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతిర్మయ్తో మా ప్రతినిధి సాయి కిరణ్ మాట్లాడారు. భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరుతో హుస్సేన్ సాగర్ మొత్తం కూడా నిండుకుండలా మారింది. అయితే భారీగా వస్తున్నటువంటి వరద నీరును 2 గేట్ల సాయంతో కూడా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి FTL లెవెల్ ఏ మేరకు ఉంది, ఎగువ నుంచి వరద నీరు ఏ మేరకు వస్తుందనేటువంటి మనతో మాట్లాడడానికి ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారి జ్యోతిర్మయ్య ఉన్నారు. మేము ఇప్పటివరకు వరద నీరు ఎంత వస్తుంది, ఎంత కిందికి వదులుతున్నారు? ఇన్ఫ్లో వచ్చేసి 1850 క్యూసెక్స్ ఉందండి. ఇన్ఫ్లో వచ్చేసి 18650 ఉంది. అండ్ తర్వాత ఇప్పుడు వచ్చేసి 1600ది అవుట్ఫ్లో అవుతుంది. అండ్ ఇప్పుడు GHMC HMDA వాళ్ళతోటి కూడా మాట్లాడాము. అంటే ఇప్పుడు మాన్యువల్గా అయితే రేజ్ అవ్వటానికి కుదరదు కాబట్టి మిషన్ తోటి కొంచెం లిఫ్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తాం. ఈ హుస్సేన్ సాగర్కి ఎన్ని గేట్స్ ఉన్నాయి, ప్రధానంగా ఎన్ని తూముల ద్వారా వాటర్ని కిందికి వదలొచ్చు భారీగా వరద నీరు వస్తే? అంటే మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయండి. ఓపెన్ ఛానల్ ఒకటి ఉంది వియర్ నుంచి అయితే, అండ్ 2 గేట్స్ అయితే ఉన్నాయి. అవి ఫ్లో ఇప్పుడు ఓపెన్ చేసాము, ఆల్రెడీ రన్ అవుతూనే ఉంది. ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేయడానికి ఇప్పుడు మనుషుల ద్వారా అయితే లిఫ్ట్ చేయించాం. ఇప్పుడు వరద ఎక్కువ ఉంది కాబట్టి మెషిన్ ద్వారా ఓపెన్ చేపిద్దామని. సాయంత్రం భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది కదా, దానికి అప్రమత్తంగా ఉన్నారా? అదే ఉన్నాము. అండ్ ఇప్పుడు కూడా GHMCలోనే ఉన్నాము, HMDA ఆఫీస్ నుంచే వస్తున్నాము. అక్కడ లోతట్టు ప్రాంతాలు ఏవేవి ఉంటాయి, వాటిని ఎలా అప్రమత్తం చేస్తారు? ఆల్రెడీ కాలనీ వాళ్ళకైతే మాత్రం ఇంటిమేట్ చేశామండి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి ఉన్న మిగతా అయితే అరేంజ్మెంట్స్ అయితే చూసుకుంటున్నాం. ఇది చూస్తున్నాము. అయితే హుస్సేన్ సాగర్కి సంబంధించి FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు ఉండగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సమయానికి 513.63 మీటర్స్గా ఉంది. సో ఎగువ నుంచి 1850 క్యూసెక్ల వరద నీరు అయితే వస్తుంది. దిగువకు కూడా దాదాపు 1600 క్యూసెక్ల నీటిని కూడా 2 గేట్ల ద్వారా వదులుతున్నారు. సో హుస్సేన్ సాగర్కి దిగువ ప్రాంతాలైనటువంటి ముషీరాబాద్ ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి లోతట్టు కాలనీలటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అది అయితే GHMC అధికారులు అయితే ఇప్పటికీ ఆ ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తున్నారు. అక్కడ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉంటే ముందుగానే అలర్ట్ చేస్తున్నారు ప్రజలందరినీ కూడా. సో ఈరోజు సాయంత్రం ఇంకా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విడుదల జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హుస్సేన్ సాగర్ నుంచి.